హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. మన బెంగళూరు ట్రిప్లో ఈరోజు అయితే సెకండ్ డే. ఇప్పుడైతే మనం బెంగళూరులోని రాజాజీ నగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎవరైనా బెంగళూరు వస్తే ఈ టెంపుల్ మాత్రం తప్పనిసరిగా చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి అయితే ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదు, మనం ఫ్రీగానే అయితే చూడొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి నార్మల్ డేస్లో మార్నింగ్ 7 to నైట్ 8:15 వరకు ఉంటుంది. వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్లో అయితే మార్నింగ్ 7:15 నుండి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:15 నుండి నైట్ 8:15 వరకు ఉంటుంది. ఇప్పుడైతే మనం కోవెల ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఫోన్లో అయితే మనం లోపలికి తీసుకెళ్ళచ్చు, కానీ వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు. మనం అక్కడ ఒకరిని రిక్వెస్ట్ చేసాం, ఇలాగ మన యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకుంటామంటే అప్పుడు ఓకే చేశారు. ఇప్పుడు మనం నరసింహస్వామి వారి దగ్గర అయితే ఉన్నాం. కోవెల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే మనం నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి అయితే వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే మొత్తం గోల్డ్తోనే మొత్తం చేశారు. చూడడానికైతే చాలా బాగుంటుంది. మనం ఇస్కాన్ టెంపుల్ని చూడాలి అంటే ఇలాంటి టెంపుల్ ఒక్కసారైనా మనం దర్శనం చేసుకోవాలి. ఇలాంటివి చూడాలంటే మనం బెంగళూరు కాదు, ఎంత దూరమైనా మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇక్కడైతే చాలామంది మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మనకన్నా ఎక్కువగా ఫారినర్స్ అయితే ఉన్నారు. యాక్చువల్లీ మనం బయట కూడా చూస్తూ ఉంటాం. ఫారినర్స్ శ్రీకృష్ణుడు అంటే వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు శ్రీకృష్ణుడిని. మనం దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఆ దర్శనం అయిన పక్కనే మనకి అన్ని లాంగ్వేజెస్లో, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో భగవద్గీత అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించి పుస్తకాలన్నీ కూడా మనకి దొరుకుతాయి. మన ఇండియాలో చాలామంది భగవద్గీతను నమ్ముతారు. అలాగే ఫారినర్స్ మనకన్నా ఎక్కువగా మన హిందూ ధర్మం గురించి తెలుసుకొని వాళ్ళు భగవద్గీత చదవడం, అలాగే వేదాలన్నీ కూడా చదవడం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ని 1997 మేలో అప్పటి మన భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా దీని ప్రారంభం అయితే జరిగింది. మొత్తం బెంగళూరులో ఇలాంటి ఇస్కాన్ టెంపుల్స్ టోటల్ 8 అయితే ఉన్నాయి. కానీ అన్నిట్లోకెల్లా ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ అయితే ఒకటి. మనం దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉంటే మనకి స్వామివారి ప్రసాదం, స్వీట్స్ అన్నీ కూడా అమ్ముతారు. ఈయన ప్రభుపాద స్వామివారు అంతర్జాతీయ కృష్ణ కాన్షియస్ సొసైటీ వ్యవస్థాపకులు. అలాగే హరే కృష్ణ ఉద్యమం అని కూడా పిలుస్తారు ఈయన్ని. ఈయనే ఇస్కాన్ యొక్క వ్యవస్థాపకులు. చూడండి, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి పెద్దయి ఆఖరికి ముసలి చనిపోయే వరకు ఎలా అయితే మనం ఉంటామో దాన్ని ఇక్కడ అందరూ చూసి అర్థం చేసుకోవడానికి అయితే పెట్టారు. కృష్ణుడికి సంబంధించి అందరూ ఒకటే చెప్తూ ఉంటారు, అంటే ఏది మనకి శాశ్వతం కాదు అని. దాన్నే మనకి ఇక్కడ పర్టికులర్గా అయితే చూపించారు. స్వామివారికి సంబంధించి విగ్రహాలు, ఫొటోస్ ఏవైనా మనం కొనుక్కోవాలనుకుంటే మనకి దర్శనం అయ్యి బయటకు వస్తున్నప్పుడు అయితే మనకి ఇక్కడ ఉంటాయి. స్వామివారి యొక్క ఇత్తడి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం తీసుకోవాలనుకుంటే చాలా బాగుంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా, ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి అన్నీ ఇక్కడ ఉంటాయి, కానీ ఓన్లీ వెజిటేరియనే ఉంటాయి. సమోసాలు అన్నీ, మొత్తం స్వీట్స్ అన్నీ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి.
ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాక ఇక్కడ నుంచి మనకైతే వ్యూ బాగుంటుంది. ఒకప్పుడు మీద ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు. మన దర్శనం అయ్యాక అలాగా ఒకసారి ఖాళీగా ఉన్నామని చెప్పి షాపింగ్కి వచ్చాం. ట్రైన్లో ఫుడ్ అయితే అంతగా బాగోదు కాబట్టి నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. అలాగే కొన్ని టీషర్ట్స్ రెగ్యులర్ యూస్ కోసం అయితే నేను తీసుకున్నాను. రిటర్న్ ట్రైన్ కూడా నేను ప్రశాంతి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం బెంగళూరు స్టార్ట్ అయ్యాం. ఈసారి వందే భారత్ ట్రైన్లో వ్లాగ్ చేద్దాం. ఫైనల్లీ మనం అయితే శ్రీకాకుళం రీచ్ అయ్యాం. నన్ను పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ వంశీ అయితే వచ్చాడు.